ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామము. ఈ నామములో ఈరోజున పంచ తన్మాత్ర సాయక. ఈ నామాలు చెప్తుంది ఎందుకంటే శ్రీ విద్యా ఉపాసకులు కానీ, విడిగా శ్రీ విద్య చేసుకోలేని వాళ్ళు కానీ, ఈ లలిత సహస్రనామం ఇట్లా చేసుకునే వాళ్ళు ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా సొంతంగా మీరు ఇంట్లో చేసుకోవాలన్న అభిప్రాయంతోనే చెప్పడం జరుగుతుంది. వీటికి ప్రామాణికంగా శృతులను తెలియజేయటం జరుగుతుంది. ఈ నామము శబ్ద అర్థజ్ఞానముతో ఎవరైనా శ్రీ విద్యా సాధకులైనా, లేకపోతే సామాన్యమైనటువంటి గృహిణులైనా చేసుకుంటే జన్మరాహిత్యమే కలగజేసే అంత శక్తివంతమైనది. జన్మరాహిత్యం అంటే ఏంటి? అందరూ అనుకుంటారు నాకు ఈ సమస్యలు తీరవు కదండి, దానివలన. ఇవన్నీ చిన్న విషయాలు. ఈ సమస్యలు తీర్చకపోవటం ఇవన్నీ. జన్మరాహిత్యం అంటే ఆత్మజ్ఞానం కలగజేసి చాలా టాప్ సబ్జెక్టు. ఈ యొక్క నామం గురించి మీరు స్వానుభవంగా కానీ మీ టెక్నాలజీ ద్వారా బాగా లోతుగా కొన్ని రోజులు కృషి చేసి తెలుసుకుంటే ఈ ఒక్క నామం వల్లనే అత్యంత ఉపయోగకరమైన శక్తి సామర్థ్యములు మీకు తెలుస్తాయి. అదేంటే మనకు అంటే ప్రాపంచికము గురించి ఇంకా అసలు చాలా సులువుగా అయిపోతాయి ప్రాపంచిక విషయాలు. సాధకుడి ఇచ్చా ప్రీతిని బట్టి కూడా జరుగుతూ ఉంటాయి. అంత శక్తివంతమైన నామ రూపశక్తి ఈ పంచతన్మాత్ర సాయక అనబడేది. పంచతన్మాత్రలు అంటే ఏంటండి? అంత శక్తి కలగటానికంటే పంచభూతముల జ్ఞానంలో సాధకుడు కోరుకుంటే శ్రీ విద్యలో సహజంగా పంచభూతముల జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. ఈ పంచభూతములతో పాటు ప్రణవముల జ్ఞానం సాధకుడు కోరుకుంటే కలిగిస్తుంది ఈ నామదేవత. అదే అండి, పంచభూతములు జ్ఞానం సాధకుడు కోరుకుంటే కలిగిస్తుంది అంటారు. అంటే దానివల్ల మాకు లాభం ఏమైనా ఉండాలి కదా. మేము వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళామనుకున్న ప్రసాదం పెడతారు, కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అట్లా మేము చేసుకుంటే మాకు ఏమైనా లాభం కనపడుతుందా అంటే, మీరు శరీరము నేను అనే దాంట్లోనే ఉంటున్నారు. సహజంగా ఎవరైనా ఉంటారు, నేనైనా మీరైనా సరే. మనం ఇక్కడ ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక నంపుసకుడు 3 భావాలుగా తీసుకోవాలి, 4 తీసుకోకూడదు. ప్రపంచంలో స్త్రీలందరూ ఒకటే, పురుషులందరూ ఒకటే. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడానికి వచ్చారు. ఈ ప్రయత్నాల్లో మీరు చేసే పాపపుణ్యములు ఇట్లాంటివన్నీ కూడా 1 by 1 అని అర్థం తెలుసుకోవడానికే పంచభూతముల జ్ఞానం. అంటే వాటిల్లో ఉన్న పంచభూతంలో, నీలో ఉన్న పంచభూతంలో ఒకటే కాబట్టి వీటిని ఎలా ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఈ విధంగా తెలుసుకోవటం కోసం. సరే అండి, మరి ఇప్పుడు ఈ సర్వప్రాణులు, భూమి మీద ఉన్న సర్వప్రాణులు, మీరు మళ్ళా ఈ సర్వప్రాణులు అంటే సపోజు మానవులుగా పుట్టి ఆత్మజ్ఞానం ద్వారా చాలామంది చేత దేవుళ్ళుగా అనిపించుకునే వాళ్ళందరినీ కూడా మీరు దేవుళ్ళు కదండి వాళ్ళు అట్లా లెక్క వేయకూడదు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ప్రాణులని అంటారు. ఆ ప్రాణులు జాగృత అవస్థలో అంటే మెలకువలో ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం దాకా ఎక్కువ శాతం మంది ప్రాణవాయువు తీసుకునే విధానం అనేక విధాలుగా ఉంటుంది. భూమి మీద జంతువులు కానీ, మనుషులు కానీ వీళ్ళందరూ మెలకువతో ఉన్నప్పుడు వాళ్ళు చేసే కర్మను బట్టి ప్రాణవాయువు తీసుకుంటారు. అంటే ఆక్సిజన్, మీరు చేసే కర్మను బట్టి ఆక్సిజన్ తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ వదలటం, ఇవన్నీ ఎప్పుడు చేస్తారో జాగృత అవస్థలో. ఇవి సర్వప్రాణులు చేస్తాయి కదా. ఈ ప్రయత్నాలలో వచ్చేసి ఈ సర్వప్రాణులకు సంబంధించిన ఆయుష్ హెచ్చు తగ్గులుగా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి హెచ్చు తగ్గులుగా? అందరం ఒకే ప్రాణులు అంటున్నారు కదా. పరమాత్మ అంటే పరమాత్మకి ప్రాణానికి సంబంధం లేదు. నువ్వు జీవించడానికి, నీ కర్మ అనుభవించడానికి ప్రాణం అనబడే ఒక దేవత నీళ్ళు ఏర్పాటు చేశాడు. అవి పంచప్రాణములని, పంచభూతములని. పంచభూతంలో ముఖ్యమైనది వాయువు. అది ప్రాణవాయువుగా తీసుకొని మీకు అలంకారం కోసం చెప్తున్నాను అన్నమాట. ఈ ప్రాణవాయువు వచ్చేసి ఈ ప్రాణులు ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధంగా వాళ్ళ ఆయుష్ పెంచుకుంటుంటారు, తగ్గించుకుంటుంటారు. అదేనండి, తగ్గించుకోవడం అంటే ఏంటంటే
అతి శృంగార కార్యకలాపాల వలన ప్రాణవాయువు అధికంగా తీసుకుంటాడు. తర్వాత రన్నింగ్ సమయంలో మీకు మీకు అలంకారం కోసం తెలుసుకోవాలని గౌరవం ఉండటం కోసం ఇవన్నీ చెబుతున్నా. మీరు ఎలా చేస్తాం, ఎలా నష్టపోతాము అని అడుగుతారేమో అని చెప్తున్నా. రన్నింగ్ సమయంలో అధికంగా తీసుకుంటాడు వాడు, బ్రీతింగ్ బాగా తీసుకుంటాడు అన్నమాట. ఈ విధంగా ప్రాణవాయువు నష్టం జరుగుతూ ఉంటుంది. అవి చెయ్యకూడదా, చెయ్యాలంటే మళ్ళీ వేరే విషయాలు వాటి గురించి, అవి మళ్ళీ ఆరోగ్యపరంగా అది ఆ సబ్జెక్ట్ వేరేగా ఉంటుంది. మీరు విషయం తెలుసుకోవాలి. పంచతన్మాత్రలు అనబడే దాంట్లో ఒక దాని గురించి మీకు చెప్తున్నా నేను. మొత్తం చెప్పాలంటే భగవద్గీత అంటే ఇప్పుడు ఉన్నది. పూర్వకాలం భగవద్గీత వేరు, ఇప్పుడున్న భగవద్గీత రామాయణాలు వేరు. అంత చెప్పాల్సి వస్తుంది ఇప్పుడున్నటువంటి సమాజపరంగా. పంచతన్మాత్ర అంత శక్తివంతమైంది. ఒక్కటే చెప్తున్నాను, మిగతాయి మీరు ఒక్కొక్కటి మీరు తెలుసుకోవచ్చు అనుష్ఠానం చేస్తే. ఆ విధంగా మరి లాభం ఎట్లా కలుగుతుందంటే, మంత్ర సాధన ఏదైనా ఒక శృతి ప్రామాణిక మంత్ర సాధన చేసినప్పుడు వాడు ఆ క్రియల్లో ధ్యాన శ్లోకం అని, తర్వాత ముందు షడంగాలని, తర్వాత అంగన్యాస కరన్యాసాలని, పంచపూజలని చేస్తాడు. ఈ ప్రయత్నాల్లో వాడు స్లోగా బ్రీతింగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత మంత్రం చేసేటప్పుడు చాలా తక్కువ బ్రీతింగ్ తీసుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే, శరీరంలో ఎప్పుడైతే నీకు ఈరోజు కేటాయించినటువంటి ఆహారం తినకుండా తగ్గించేసామనుకో, మిగిలిపోతుంది కదా. మనం అన్నం వండుకోవడం అట్లా తీసుకోవాకండి. ఆహారంగా అంటే డబ్బులుగా తీసుకొని మీకు ఇంకా అర్థమవుతుంది. 100 రూపాయలు వాడుకోమని ఇచ్చినప్పుడు 50 వాడుకుంటే 50 మిగిలితే రేపటికి పనికి వస్తాయి కదా. ఆ విధంగా ఆ సూత్రాన్ని బట్టి నీకు కేటాయించిన ఆక్సిజను అనబడే ప్రాణవాయువుని తక్కువ తీసుకున్నావు అనుకో ఆయుష్ పెరుగుతుంది. అందుకే లలితా సహస్రనామ భాష్యం అని చదువుకోమని చెప్పేది అందుకే. అందులో చాలా వివరంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఈ జాగృత అవస్థలు ఈ విధంగా ఉంటాయి కదా. మీకు శృతుల జ్ఞానం తెలియాలని ఇవన్నీ ఒక్క నామానికి చెప్పడం జరుగుతుంది. సరే, పంచభూతంలో ఉన్న వాయువు సర్వ ప్రాణాలు జాగృత అవస్థలో ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. మరి సర్వప్రాణులు భూమి మీద ఉన్న అన్ని దేశాలలో అన్ని రకాల ప్రాణులు సుషుప్తి అవస్థలో. సుషుప్తి అవస్థ అంటే ఏంటి? మీరు పడుకొని నిద్రపోయేది స్వప్నావస్థ అంటారు. స్వప్నంలో నీకు కొన్ని చాలా కోడి నిద్ర అంటారు దాన్ని. టక్మని లేస్తుంటాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర అన్నమాట. ఆ నిద్రలో సర్వప్రాణులు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే ఆక్సిజన్ తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ వదలటం ఒకే విధముగా ఉంటుంది ఆ అవస్థలో. ఆ అవస్థలో సర్వప్రాణులు వారి కర్మకి తగ్గట్టుగా ఏర్పడిన శరీర జ్ఞానము తెలియక, శరీర జ్ఞానం తెలియకంటే ఆత్మకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వాడికి శరీర జ్ఞానం తెలియదంటే ఏంటి? వాడు నేను మనిషిని, నేను కుక్కని, నేను పిల్లిని, నేను అట్లా అనుకుంటూ ఉంటాడు. ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు వాడికి ఏమీ గుర్తుండవు. వాడు ఏ ప్రాణి అనేది కూడా తెలియదు. అప్పుడు బుద్ధికి దగ్గరగా ఉన్న ఆత్మకి దగ్గరగా ఉంటుంది ప్రాణము. ఆ అవస్థ సుషుప్తి అంటారు. అప్పుడు సర్వులు ఒకే స్థితిలో ఉంటారు. మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ. ఇది సైన్స్ పరంగా ఇది సత్యం అన్నమాట. సుషుప్తిలో సర్వప్రాణులు ఒకే బ్రీతింగ్లో ఉంటాయి. జాగృతులు అలా ఉండదు. ఎందుకు ఉండదు? కర్మ అంటే మీరు ఇక్కడ ఎంతసేపు ఏం చేస్తారు? మీరు ఏ మంత్రం చేయండి, ఏ తంత్రం చేయండి, ఏ యంత్రం చేయండి, ఏది చేసినా సరే మీ శరీరంలో ఉన్న హోల్స్ అనబడే ఇంద్రియముల గురించి ప్రాథమిక జ్ఞానం మీరు తెలుసుకుంటే ఫస్ట్ ఆయురారోగ్యాలు కలుగుతాయి. మీ సర్వ అనారోగ్యాలకి, సర్వ ఆర్థిక ఉన్నతికి, ఆర్థిక పతనానికి, మీ కుటుంబ సమస్యలకి అన్నిటికీ కూడా మీ ఇంద్రియాలే కారణం. మీరు ఇంద్రియాల జ్ఞానం తెలిస్తే 50% మీరు సక్సెస్ అవుతారు. అదే శ్రీ విద్య ద్వారా మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. సరే అండి, మరి ఆ సమయంలో సుషుప్తిలో సర్వప్రాణులు ఆ అవస్థలో ఉంటాయి కదా, 5 భాగాలుగా ఉంటుందన్నమాట. ఆ అవస్థలో
5 భాగాలు. అవేంటంటే పంచతన్మాత్రలు అంటారు వాటిని. జీవుల క్రియా విశేషము వాటిని బట్టి 5 జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, 5 ప్రాణములు, ప్రాణాయ వ్యానాయ అంటే 5 ప్రాణములు, మనోబుద్ధి చిత్త అహంకారము అనబడే 4. ఈ 19 తత్వములు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో అందరికీ కూడా వాడు ఒకే విధంగా ఉంటాయి, వేరువేరుగా ఉండవు అన్నమాట. ఆ టైంలో సుషుప్తిలో ఉన్నవాడు, ఒక నౌకరు ఉన్నాడు అనుకోండి, ఒక కలెక్టర్ గారి దగ్గర పనిచేసే అటెండరు, వాడు ఒకేలాగా ఉంటాడు, కలెక్టర్ గారు ఒకేలాగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఈ మొత్తం వీటిని 19 రకములైన తత్వములు అంటారు వీటిని. ఇవి మంత్ర సాధన చేసినా తెలుస్తుంది. మీరు శ్రీ లలితా సహస్రనామం కూడా అర్థంగా వివరంగా ఒక్క నామాల మీద దృష్టి పెట్టి ఏదో పిల్లలు బట్టి బయట చదవకుండా ఒక నామం చదువుతూ పంచ ప్లస్ తన్మాత్ర ప్లస్ సాయక విడ తీసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. దీన్ని పంచప్రాణ, నేను గతంలో బీజాక్షపరంగా కూడా చెప్పాను, పంచప్రాణాగ్ని విద్యా సాధన అని కూడా అంటారనమాట. ఈ పూర్వజన్మ కర్మలను బట్టి ఈ ముఖ్య ప్రాణము, ఈ నామదేవత ఆ ప్రాణికి కర్మ ఫలితములు దృశ్య ప్రపంచంలో ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది అథర్వ శిఖో ఉపనిషత్తు కూడా చెప్తుంది ఈ మాటే, ఈ నామము గురించి. ప్రాణాన్ సర్వాన్ పరమాత్మాని ప్రణామయ తీత్యే తస్మాత్ ప్రణవ. అంటే ఇంద్రియాల వలన తెలియని ప్రాణరహస్యం, ప్రాణరహస్యం ఇంద్రియాల వలన తెలియదు, ప్రాథమికంగా తెలుసు, లోతుగా తెలియదు అన్నమాట. ఈ శక్తి ప్రణవముల ద్వారా, ఈ పంచవ్యాహృతుల ద్వారా వీటిని ఆ జ్ఞానం తెలుసుకోవటం వల్ల దీర్ఘ ఆయురారోగ్యములతో సాధకులు ఉండవచ్చు. ఊరికి మంత్ర సాధన చేయటం వల్ల కూడా శబ్దం ఏం ఉచ్చరిస్తున్నాం, అది ఏం చేస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉండాలన్నమాట. ఇప్పుడేదో చాలామంది హ్రీం పలకం అంటే అందులో రేఫా అంటే అగ్ని, అది రాకుండానే హీం హీం అంటూ ఉంటారు. అందుకే ఇందులో ఉన్నటువంటి నిగూఢాలు తెలుసుకోవటానికే గురుముఖత నేర్చుకోమంటారు. అంతేగాని మాకు ఫోన్లో చెప్పండి అంటే ఫోన్లో చెబితే మీరు ఇవ్వచ్చు, మాత్రం చాలా వరకు చెయ్యరు, సగమే చేస్తుంటారు. వాటి వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు అన్నమాట. ఎవరైనా సరే మీరు ఏ ప్రపంచంలో ఏ స్వామీజీల పీఠాల దగ్గర మీరు టెక్నాలజీ ద్వారా మంత్రాలు తీసుకున్నా మీకు బెనిఫిట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు చెప్పే వాళ్ళ దగ్గర శబ్ద అర్థజ్ఞానంతో మంత్రం తెలుసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని. ఇప్పుడు మీరు ఫిజికల్కి ఇంటర్నల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది శృతి ప్రామాణిక విద్యలు. ఇప్పుడు కొన్ని అలంకారం కోసం మన మూలాధార చక్రము, మణిపూర చక్రం, ఇలా పువ్వులకి సంబంధించిన రేఖలు వరుసన ఉండి దళాలతో ఒక పద్మములాగా ఆ విధంగా ఉంటుంది కదా, చూసే ఉంటారు మీరు. లేకపోతే ఫోన్ ద్వారాకి వెళ్ళి సుషుప్తిలో ఉండే చక్రాల పద్మములు ఏంటంటే చూపిస్తుంది. వాటిల్లో వచ్చేసి కొన్ని ప్రతి సాధకులకి, శ్రీ విద్యా మంత్రం చేసే ప్రతి సాధకుడికి ఖచ్చితంగా జన్మరాహిత్యం అన్నా వస్తుంది, మళ్ళా మానవ జన్మ అన్నా వస్తుంది. ఎట్లా వస్తుందండి మానవ జన్మ అంటే, మూలాధార చక్రములో పద్మముల వరుస క్రమం రౌండ్గా ఉంటాయి కదా, గులాబీ రేఖలు వరుసన ఉంటాయి కదా, ఆ మధ్యలో ఉండే సుషుమ్నా అని ఉంటుంది, దానిని వల్లి అంటారన్నమాట. ఇది యోగరత్నావళి ఉపనిషత్తు ప్రామాణికముగా తంత్రశాస్త్ర పరంగా కూడా వల్లి అనబడే ప్రాణ రూప దేవత అందరూ గుర్తించాలని, ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని కొంతమంది ప్రాచీనమైనటువంటి వాళ్ళు దాన్ని సుబ్రహ్మణ్యం భార్యగా తెలియచేశారు. అలంకారం కోసం, గౌణముగా అలంకారం కోసం. వాస్తవంగా సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఇద్దరు నైష్టిక బ్రహ్మచారులు అంటారు వాళ్ళిద్దరిని. మీకు ఏంటంటే ఏదో రకంగా ఆధ్యాత్మిక అలవాటు పడతాడులే, వీడు ఏది చేయకుండా ఉన్నాడు అనుకో,
ఈ మనసు బుద్ధి పనిచేయదు, దానివల్ల అనేకమైన సమాజంలో ప్రమాదాలు కలగకుండా ఉంటాయి అని రకరకాల ఆలోచనలతో ఇలాంటివన్నీ కూడా పెడుతుంటారు. యథార్థంగా శృతి ప్రామాణికంగా వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికం కఠినంగా, సత్యంగా, వాస్తవంగా ఉంటుంది. నువ్వు అద్దంలో చూసుకుంటే ఎలా కనపడతావో అలాగే పరమాత్మ కనపడాలి. అదే శృతుల జ్ఞానము. సరే, ఈ రకంగా వచ్చేసి ఇప్పుడు నాగపంచమి నాడు వచ్చేసి అందరూ ఇప్పుడు ఒక పామును పూజిస్తారు కదా, దాన్ని వ్యష్టి కుండలిని అంటుంది లలిత సహస్రనామం. బిస తంతు తనీయసి. వ్యష్టి కుండలిని అంటే ప్రతి మానవుడిలో మహా అనురూపములో ఆ యొక్క మూలాధార చక్రం అనబడే పద్మము మధ్యలో ఉంటుంది వల్లి. దానిని వచ్చేసి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఒక నిలబడ్డప్పుడు నెమలి ఉంటుంది, నెమలి కాళ్ళ కింద ఒక సర్పం ఉంటుంది. ఇవన్నీ దాని కోడు భాషలు అంటారు. సర్పం అంటే సమిష్టి కుండలిని, సమిష్టి అంటే అందరిలో ఉండే పరమాత్మ. వ్యష్టి అంటే సుబ్రహ్మణ్యములో ఉండేటువంటి ఒక్కటి, నీలో ఆయనలో ఉండే వ్యష్టి. సమిష్టి అంటే మొత్తంలో అన్నమాట. ఈ విధంగా ఈ వల్లి అనబడే వ్యష్టి ప్రాణరూపిణి సర్వప్రాణుల్లో సమిష్టి కుండలిని రూపంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి అనబడే ఆయన భార్య అనబడే వల్లి, వీళ్ళు అందరిలో ప్రతి ప్రాణిలో మానవుల్లో శ్రీ విద్యా ఉపాసకులు అన్నిట్లో ఉంటుందంటే మానవుడు వచ్చేసి ఇదే లాస్ట్ జన్మ కాబట్టి వాడు ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవచ్చు కాబట్టి వాడు ఖచ్చితంగా వాడి కోసమే ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈడే తెలుసుకోవాలి. జంతువులకు అవసరం లేదు, అవి పెడితే తింటే లేకపోతే లేదు, కానీ దాచిపెట్టుకొని డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకొని కానీ చేయవు కదా, కర్మలు చేయవు కదా. ప్రాప్తించిన కర్మ అనుభవిస్తాయి అవి అంతవరకు. మానవుడు అలా అనుభవించడు కదా, కర్మల మీద కర్మలు చేస్తుంటాడు కదా. ఆ విధంగా అన్నమాట. పరబ్రహ్మం యొక్క సమిష్టి కుండలిని అని అర్థం చేసుకోవాలి. పరబ్రహ్మంకి అనేకమైన రూపములు ధరించగలడు. ధరించగలనంటే నువ్వు ఉన్నావు అనుకో, సపోజు నువ్వు గుండు కొట్టించుకొని ఒక వేషం వేసావు నువ్వు ఏదో ఒక స్వామీజీ వేషంలో, స్వామీజీ అంటే రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, అందరు దండాలు పెడుతుంటారు కదా. అదే నువ్వు మామూలుగా బుర్కా వేసుకొని వెళ్తున్నావు అనుకో, ఈ ఇస్లాం అమ్మాయి వెళ్తుంది అంటారు కదా. నువ్వు అది వాస్తవంగా అది కాదు కదా, నువ్వు వేసుకుంటున్నావు. ఆ విధంగా పరమాత్మ అనేక రకములైనటువంటివి సాధకుల కొరకు కర్మలు అనుభవించే ప్రయత్నంలో నీ సంకల్పాలను బట్టి ఉంటుందన్నమాట. ఈ విధానాలన్నీ లోతుగా ఉంటాయి ఇవన్నీ. తర్వాత వచ్చేసి మీరు ఈ నామం ద్వారా మీలో ఉన్న ఇంత డెప్త్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క నామం వల్ల మీలో ఉన్న విశ్వ చైతన్య అనబడే వల్లి సమేత సుబ్రహ్మణ్య అనబడేవన్నీ తెలుసుకొని మీరు మంత్ర సాధన చేస్తూ ఉంటే బాహ్య సాధన కాకుండా అంతర్ముఖంగా కూడా వెళ్తుంటారు. చేసేటప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది కదా, అది నాలో ఉన్న చెడిగా కూర్చొని చేస్తుంటే లలిత సహస్రనామం నాలో ఉన్న కుండలిని కదులుతుంది కదా, కుండలిని అంటే పరమేశ్వరి కదా, దానివల్ల నాకు మంత్రసిద్ధి వస్తుంది కదా, ఉపాసించే దేవత అయినటువంటి 1000 నామాల శక్తి వస్తుంది, నాకు అప్పుడు ఏం సమస్యలు ఉండవు. ఇలాంటివన్నీ మీకు ఇంటర్నల్గా మీకు కలిగితేనే మీకు మంత్రసిద్ధి వస్తుంది. ఎవడో 100 మంది చెప్పినా రాదు. పంచతన్మాత్ర సాయి కంటే పంచప్రాణ దేవత. గతంలో వచ్చేసి దాని గురించి చాలా వివరణ ఇవ్వడం జరిగింది. చాందోగోపనిషత్తులో ఇంకా బాగా ఉంటుందన్నమాట. చాందోగోపనిషత్తులో దీని గురించి పంచప్రాణ అన్న దాని గురించి చాలా వివరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే పంచప్రాణ గురించి చాందోగోపనిషత్తులో నీలో ఉన్న ఆ కుండలిని గురించి బాగా తెలుసుకోవాలంటే మన చాందోగోపనిషత్తులో ఏమని ఉంటుందంటే ఒక 2 ఋషులు ఉంటారు, సౌనకుడు, అభివ్రతారి. వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళు వాయుదేవుడు ఈ యొక్క కుండలిని ఆరాధిస్తూ ఉంటారు. వాయుదేవుడికి సంబంధించిన మంత్రం ఓం యం వాయువే ప్రాణాధిపతయే, ఇలా దాని మంత్రం ఉంటుంది, సూక్తము ఉంటుంది, ప్రాణ సూక్తము, ప్రాణ మంత్రాలు ఇవన్నీ. వాళ్ళు ఆ మంత్రం సిద్ధి కూడా పొందుతారు ఆ ఋషులు. సరే, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళిద్దరు భోజనానికి కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరికి మంత్రసిద్ధి వచ్చింది కదా. దేవత వచ్చేసి ఒక మానవుడు
ఇప్పుడే మీకు గతంలో కూడా చెప్పటమైంది. దేవతానుగ్రహం ఎలా ఉంటుంది, నువ్వు మానవుడే కాబట్టి ఆ రూపంలోనే నువ్వు గుర్తిస్తావు కదా. విడిగా దేవత వస్తే నువ్వు గుర్తించలేవు కదా. ప్రాణ రూపంలో వచ్చేసి ఆ దేవత వచ్చేసి వీళ్ళని ఆహారం అడుగుతుంది. అడిగినప్పుడు మేము అన్నం తింటున్నాం, తర్వాత రండి, ఇప్పుడు కాదు, మేము తినేటప్పుడు వచ్చి గోల్ చేస్తారు ఏంటని కసురుకుంటారు వీళ్ళు. అప్పుడు ఆ ప్రాణదేవత ఏముంటుందంటే, మీరు భోజనం చేస్తున్నారు కదా, ఎవరి కోసం తింటున్నారు ఆ అన్నం అనగానే వీళ్ళు వెంటనే వీళ్ళు ఆ ఉపాసనా పరులు కదా, మాలో ఉన్న ప్రాణదేవత కోసం మేము తింటున్నాము, ఇది మా కోసం తింటలేదు అంటారు. అనగానే సరే, మరి ప్రపంచం అంతా ప్రాణరూపమే కదా, సర్వప్రాణులు, సృష్టి అంతా తిరిగి మళ్ళా ప్రాణంలోనే లయమైపోతూ ఉంటుంది కదా. ఈ విషయం తమకు తెలుసు కదా. మీరు ఋషులు పైగా మామూలు కాదు, అజ్ఞానులు అవిద్యాపరులైన పామరులు కాదు కదా. ప్రాణం కనిపించే వస్తువుల యందు కనిపించని వాటి యందు ఉంటుంది కదా ప్రాణం అనబడే శక్తి. ఎంత అనగా మాకు తెలిసే ఆ విషయాలన్నీ, నువ్వేంది కొత్తగా మాకు చెబుతావు, ఇవన్నీ మాకు తెలుసులేపో అంటే, సరే అండి, మరి మీరు అన్నం తినబోతున్నారు కదా, మరి అన్నం మరి ప్రాణానికి అని చెబుతున్నారు కదా, మరి నాలో కూడా అదే ప్రాణం ఉంది కదా, ఆ మాత్రం మీకు తెలియదయ్యింది. మీరు ఆరాధించే వాయు ప్రాణదేవత అనబడే అటువంటిది కానీ అది నాలో కూడా ఉంది కదా అని చెప్పి ఆ ప్రాణదేవత ఈ ఋషులకి చెప్తుంది. అంటే అంత డెప్త్ అన్నమాట ఇది. నీలో ప్రాణదేవత ఉన్నదని శృతులు ఒప్పుకుంటున్నాయి. చాందోపనిషత్తు క్లియర్గా చెప్తుంది అన్నమాట. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణానికి నైవేద్యం పెడుతున్నావు నువ్వు మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోవటం అంటే. నువ్వు ఎంతసేపు నేను స్థూల శరీరము అది ఇదని, ఈ ప్రపంచంలో నువ్వు ఒక భాగము మాత్రమే. నీలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణాన్ని పరబ్రహ్మ ప్రాణ రూపములో నీలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆకలితో ఉన్న అతనికి పెట్టాలి కదా ఎవరికైనా సరే. ఈ విధంగా ఋషులు సాటిస్ఫాక్షన్ సత్యం చెప్పావు నువ్వు, మాకు ఇంకా కొంచెం డౌట్లు ఉన్నాయి ఇప్పటిదాకా ఈ మంత్రం గురించి, నువ్వు మాకు బాగా క్లారిటీగా చెప్పావు అని చెప్పి అతన్ని కూడా కూర్చోబెట్టి వీళ్ళతో పాటు ఆహారం అది పెట్టంగానే అతను వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంటర్నల్గా చేయటం జరుగుతుంది. చాందోపనిషత్తులో క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నం తినేటప్పుడు నేను చాలా వీడియోల్లో చెప్పాను, మీరు అన్నం తినేటప్పుడు ఒక మామూలు ప్రాణుల్లాగా తినవాకండి అన్నం. మామూలు ప్రాణుల్లాగా అవి కేవలం కర్మ అనుభవించడానికి పుట్టిన ప్రాణులు. మనిషి అంటే కర్మ, ఇది ఆఖరి జన్మగా భావించాలి. తినేటప్పుడు ఆ ఆహారాన్ని పంచ ప్రాణులకి ఇవ్వటం నేర్చుకోండి. దానికి ఎలా ఇవ్వాలండి ఏంటి అంటే శ్రీ విద్యా గురువులు చెప్తారు. తర్వాత వచ్చి మీరు నెట్లోకి వెళ్ళి పంచ ప్రాణాలంటే ఏంటి అడిగితే చెప్తుంది. వాటికి ఆహారం ఇచ్చి మీరు తినండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ పంచతన్మాత్ర అనబడే పంచతన్మాత్ర సాయిక అంటే ఈ ప్రాణంలో ఒక చిన్న విషయమే. ఇంకా చాలా ఉంటుంది. భూమితత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి గొప్ప విశేషమైన నామం ఇది, శృతుల ప్రామాణికంగా కూడా. మీరందరూ దానికి శబ్ద అర్థ జ్ఞానం తెలుసుకొని బాగా చేయండి, శుభ ఫలితాలు పొందండి. స్వస్తి.